అది ఎలా అనిపించింది? బాగుందండి. మహేష్ బాబు కామెడీ బాగుంది. కొన్ని సీన్స్ కట్ చేశారు, బాగుంది. కామెడీ సీన్స్ ఉన్నవి కట్ చేశారు. బాబు గురించి చెప్పాల్సింది ఏం అదే లేదు. కదా. బాబు అంటే బాబే. వీడి ఇప్పుడు SSMB 29 ఎలా ఉంటుంది, ఇప్పుడు SSMB 29 ఎలా ఉంటుందో తెలియదు. బట్ రాజమౌళి అన్నాడు ఇట్స్ అన్ ఆర్కియాలజికల్ డ్రామా, ఇండియానా జోన్స్ టైప్. సో ఆ టైర్లో బాబుని చూడడం ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. అండ్ యాజ్ యూజువల్ బాబు అంటే బాబే. నథింగ్ కెన్ బీట్ హిస్ క్లాస్, మాస్ ఆర్ హిస్ ఎనర్జీ. సో బాబు అంటే బాబే. థ్యాంక్ యూ. ఆగండి ఒకసారి. బాగుంది, చాలా బాగుంది. యాజ్ యూజువల్ సీన్స్ కట్ చేశారు, కొన్ని సీన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేశాడు, బట్ చాలా బాగుంది. సూపర్, వెరీ గుడ్. ఆల్రెడీ బ్రేక్ అయింది కదా, చాలా బాగుంది. థియేటర్లో అరే చెప్పురా. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది బ్రో. ఏమో కొన్ని మెయిన్ సీన్స్ కట్ చేసాను బ్రో. ఓకే బ్రో. సారీ. సూపర్ ఎంజాయ్. వెళ్తాం ఆఫ్ కోర్స్. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ కాకముందే, రిలీజ్ అవుతుందని తెలిసే ముందే నేను ఒక 4-5 టైమ్స్ యూట్యూబ్లో చూసేసి వచ్చిన. చేస్తే అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది నిజంగా, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ అప్పుడులో ఉన్న ఆ ఆరా ఎవరు మ్యాచ్ చేయలేరు, అనుష్క ఇంకా మహేష్ బాబుది. యా ఆఫ్ కోర్స్, అప్పుడు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఎప్పుడైనా ఒక మూవీకి రికగ్నిషన్ రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్ వచ్చిందని కాదు, వచ్చిందా లేదా అదే ఇంపార్టెంట్. నాకు అయితే దూకుడు రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ. నేను బాబుని స్క్రీన్ పైన చూస్తుంది నేను పుట్టాక. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. మహేష్ బాబు గురించి, దేవుడి గురించి ఏం చెప్తామండి, అంతే ఏదో ఒకటి చెప్తామంటే దైవం మనుష్య రూపేణ, అంతే. ఏముంది, యాజ్ యూజువల్ బాబు ఆరా హీ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. అప్పుడు ఫెయిల్ అయింది త్రివిక్రమ్ చెప్పినట్టే, బట్ ఆ స్ట్రెంగ్స్ చేంజ్ మారి ఇప్పుడు జనాల వల్ల ఇలా ఉంది. అండ్ యాజ్ యూజువల్ 4 షోస్ అయిన పొద్దున్న నుంచి, మా ఫ్రెండ్స్ అందరు 2:30 నుంచే చూస్తున్నారు. నాది కొంచెం డిలే అయింది, సో అందుకని ఈ టైంకి వచ్చా. బట్ బాబు అంటే బాబే. కొన్ని సీన్స్ అటు ఇటు కట్ అయినాయి, కానీ బాబూస్ ప్రెజెన్స్ డిఫైన్డ్ ఇట్ ఆల్. హీ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. ఆల్ గుడ్. థ్యాంక్ యూ. ఏకదమ్ బాగుంది, మూవీ బాగుంది. బాగుందండి. కొన్ని సీన్స్ కట్ చేశారు, కాకపోతే బాగుంది. మహేష్ బాబు బాగుంది సినిమా. కత్తిలా ఉన్నాడు మహేష్ బాబు. కట్అవుట్ సూపర్. వస్తుంది. సినిమా బాగా అనిపించింది. అది అప్పుడు చూస్తుందే కదా, ఇప్పుడు కూడా ఏంటంటే అంతే కొత్త ఫ్రెష్గానే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి మనకు చాలా అవుట్డేటెడ్ అయిపోయింది అన్నట్టు ఏం లేదు. అంటారు కదా అప్పుడు వచ్చింటే బాగుంది, ఇప్పుడు వచ్చింటే బాగుంది, అలా ఏం లేదు, ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది. సో మై షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని సీన్స్ బాగానే ఉంటాయండి. అంటే మెయిన్ మణి శర్మ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి సీన్ మనకి ఆ మ్యూజిక్ వస్తే చూసావా, అది వచ్చిన ప్రతిసారి చాలా హై ఉంటుంది సినిమా ఇది. బట్ నిజంగా మళ్ళీ మై షో అసలు అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబోలో మంచి హిట్ రావాలని కోరుకున్నాను. చాలా బాగుంది, అందరితో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరే చూసి ఉంటారు, ఇది అంటే హై లెవెల్లో బుకింగ్ జరుగుతుంది. ఇదంతా కొత్త సినిమాలు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కలేజానే చూస్తున్నారు ఇది. సో మళ్ళీ వాళ్ళిద్దరి కాంబోలో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. జై బాబు. చెప్పండి. మేడం ఆల్రెడీ చూసిన సినిమా కదా, ఎక్కడ చూసిన సినిమా కదా, అక్కడ లాగ్ అనిపించింది. ఎక్కడైనా లాగ్ ఏం అనిపించలేదు, చూడాలంటే